వెల్కమ్ టు లా పాయింట్. సాధారణంగా ఈ మధ్య కాలంలో 498 ఏ కేసులు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఇది మహిళలకు రక్షణ కల్పించడం కోసం, డొమెస్టిక్ వైలెన్స్ నుంచి వారిని కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టం చాలా వరకు ఇప్పుడు దాదాపుగా 10 కేసుల్లో ఒక 6 నుంచి 7 కేసులు ఈ డొమెస్టిక్ వైలెన్స్ మీదే వస్తున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. మరి ఇంత ఎక్కువగా ఈ చట్టాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది, ఈ సెక్షన్ మీద ఎందుకు కేసులు పెట్టాల్సి వస్తుంది? నిజంగానే గృహహింస అంత పెరిగిపోయిందా, లేదా అవగాహన లేక ప్రతి చిన్న విషయానికి ఈ సెక్షన్ ఉపయోగిస్తున్నారా, లేదా కావాలనే భయపెట్టడం కోసమో బెదిరించడం కోసమో ఈ సెక్షన్లను వాడుతున్నారా? మరి ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి, పూర్తి సమాచారాన్ని అందించడానికి డాక్టర్ బాలాగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాలాగారు. నమస్తే సార్. 498A ఈ సెక్షన్ మహిళలకు డొమెస్టిక్ వైలెన్స్ నుంచి రక్షణ కల్పించేటువంటి సెక్షన్ అనేది దాదాపుగా అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఈ 498Aని సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా? అసలు ఈ సెక్షన్ ఏం చెప్తుంది, ఎంతవరకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది? సందీప్ గారు, ఇక్కడ మొట్టమొదటిగా మనం ఒకసారి చూసుకోవాల్సిన అంశం ఏంటంటే 498A సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా మనము 2 అంశాలని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, గృహహింస ఎవరు చేస్తున్నారు? గృహహింస హస్బెండా, అత్తామామల, లేకపోతే గృహంలో ఉన్న వాళ్ళ ఏంటి అనేది మనం ఒకసారి గమనించుకున్నప్పుడు నేను ఆ సెక్షన్ గురించి మీకు చదివి కొంచెం వినిపిస్తాను. ఇండియన్ పీనల్ కోడ్ IPCలో 498A husband or relatives of husbands of a woman subjecting her to cruelty. అసలు క్రూయాలిటీ అంటే ఏంటి అంటే క్రూరత్వం, ఒక మానవత్వాన్ని కోల్పోయి మనం ఒక మృగంలాగా బిహేవ్ చేసే దాన్ని క్రూయాలిటీస్ అంటాం. ఏమేమి వస్తాయి ఇందులోకి అన్నప్పుడు, క్రూయాలిటీలో జరిగేవి ఎక్కువ శాతంగా మనుషుల్ని చంపడం, మానసికంగా వేధించడం, వాళ్ళని ఫిజికల్గా డ్యామేజ్ చేయడం, ఇలాంటివన్నీ ఈ మృగ జీవితంలోకి వస్తాయి, మనకు మృగంగా బిహేవ్ చేయడంలోకి వస్తాయి. అయితే చాలామందికి తెలియక ఏం చేస్తున్నారంటే ఇక్కడ సందీప్ గారు 498A కేసు పెట్టేసి హస్బెండ్తో దూరం అయిపోయి, వైఫ్తో దూరం అయిపోయి, అత్తమామలతో దూరం అయిపోయి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయేసి ఈ రెవెలరీ సిస్టమ్ అనేది ఒకటి తయారైపోయింది మనకు. సో వీళ్ళకి బేసికల్గా డొమెస్టిక్ లైఫ్ ఏంటి, లైఫ్ మనది ఎక్కడి దాకా ఉంది, ఏం చేయాలి, ఎలాంటి సొల్యూషన్స్ని మనం తీసుకోవాలి అన్న అవగాహన ఎవరికి లేదు. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లో లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాం. టువర్డ్స్ లాడ్జింగ్ అన్ FIR స్టేటింగ్ దట్ 498A అనే సెక్షన్ని పెట్టుకొని మనం ఈరోజు ఎంటైర్ లైఫ్లో ఉన్న 30% ఆఫ్ లైఫ్ని డ్యామేజ్ చేసుకుంటున్నాం. మ్యారేజ్ ఇస్ ఏ కన్సెంట్ విత్ ద బోత్ పార్టీస్, మేల్ అండ్ ఫీమేల్, టు రన్ దేర్ లైఫ్ విత్ అ పీస్ఫుల్ అండ్ హ్యాపీనెస్ అండ్ హార్మోనియస్, హ్యాపీగా ఉండడం కోసం. వన్స్ ఒకసారి 498A కేసు పెట్టడానికి వెళ్ళిపోయాము అని అనుకుంటే నథింగ్ బట్ దట్ ఎంటైర్ థింగ్స్ వాజ్ డ్యామేజ్ అని అర్థం. అయితే అజ్యూమ్ ఎ మూమెంట్, ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుందాం. 498A పెట్టారు, ఓకే బాగుంది. 498Aలో ప్రూవ్ అయింది, క్రూయాలిటీ ప్రూవ్ అయింది, పనిష్మెంట్ కన్విక్ట్ అయ్యారు, సెంటెన్స్కి పంపించారు, తనకి పనిష్మెంట్ పడింది. సో అతను పనిష్మెంట్ కూడా ఫినిష్ చేసుకున్నారు, మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. ఈ సెక్షన్ని పెట్టడం వల్ల వీళ్ళ కాపురం ఏమైనా నిలబడిందా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. నో, ఏం జరిగింది? కేసు పెట్టారు, కేసు ప్రూవ్ అయింది, కన్విక్ట్ అయ్యారు, సెంటెన్స్ అయింది, జైలుకి వెళ్ళారు, జైల్లో పనిష్మెంట్ కంప్లీట్ చేశారు, బయటకు వచ్చేసారు. కానీ మళ్ళీ వీళ్ళు కలిసి ఉంటారా అంటే నో అనే మనం చెప్పుకోవాలి. అయితే మీరు అడగచ్చు, సార్ మరి 498A పెట్టారు కదా, మరి పనిష్మెంట్ కూడా అయిపోయింది కదా, మరి ఇప్పుడు వీళ్ళు కలిసి ఉంటారు కదా, మరి ఏంటి నెక్స్ట్, వీళ్ళు ఏం చేయాలి అనేసి. 498A పెట్టినా 498A పెట్టకపోయినా జనరల్గా ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్కి నచ్చకపోతే, ఫ్యామిలీ లైఫ్ వీళ్ళు రన్ చేయలేకపోతే, ఇన్స్టెడ్ ఆఫ్
లాడ్జింగ్ అన్ ఎఫ్ఐఆర్ అండ్ మేకింగ్ ఏ కేస్ అన్ 498A క్రూయాలిటీ బెటర్. డొమెస్టిక్ లైఫ్ కానీ వాళ్ళ న్యాచురల్ లైఫ్ కానీ బాగుండాలి అంటే డిస్పస్ అయిపోవడం చాలా మంచిది. ఈ డిస్పస్మెంట్ అంటే ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటున్నారంటే 498A కేసు పెడితేనే డైవర్స్ తొందరగా వస్తుంది, సెటిల్మెంట్ తొందరగా జరుగుతుంది, అలమోని తొందరగా వస్తుంది అనే కారణాల చేత 498Aను చాలామంది పెడుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ లేక, అవగాహన లేక ఈరోజు ఈ 498Aని పెట్టి ఆల్టర్నేట్ రెమెడీస్ని అవైల్ చేసుకుందామని ఈ గైడెన్స్ సలహాలు తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది ఎక్కువ శాతం. అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బేసికలీ డొమెస్టిక్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తే 498A ఒకటే రెమెడీ కాదు. ఏదైతే డొమెస్టిక్ లైఫ్లో ప్రాబ్లం వచ్చిందో మ్యారిటబుల్ లైఫ్లో 498A కేసు పెట్టడం వల్ల దీని భయంతో మిగతావన్నీ వాళ్ళు చెప్పినట్టు వింటారు అని అనుకుంటున్నారు. నో, బెటర్ మీడియేషన్స్ చేసుకొని ఇద్దరికి లైఫ్ నచ్చకపోతే ఎవరికి వాళ్ళు డిస్పస్ అయిపోవచ్చు. సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా మనకు చాలా జడ్జిమెంట్స్ ఇచ్చి ఉంది. ఇద్దరికి నచ్చకపోతే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ని తీసుకొని ఇమీడియట్గా కూడా, అంటే చాలామంది చెప్తుంటారు మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ తీసుకోవాలంటే కూడా 1 year వెయిట్ చేయాలంట, 2 years వెయిట్ చేయాలంట, అండ్ 6 months వెయిట్ చేయాలి. ఈ టైం ఫ్రేమ్ కూడా మాకెందుకు, మా లైఫ్లోకి వెళ్ళైపోతున్నాయి. నో, సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు మనకు చాలా జడ్జ్మెంట్స్ ఇచ్చి ఉంది. మ్యూచువల్ కన్సెంట్ కానీ చేసుకుంటే ఇమీడియట్గా వీళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇరువైపుల పార్టీలు, ఇరువైపుల వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ అగ్రీ అవుతున్నారు కాబట్టి డైవర్స్ ఇమీడియట్గా జరిగిపోతుంది. డైవర్స్ అయిపోవచ్చు. వీళ్ళ యొక్క MOU రాసుకొని వీళ్ళ యొక్క కండిషన్స్ ప్రకారంగా డైవర్స్ని డిస్పస్ అయిపోయి నెక్స్ట్ లైఫ్ని వీళ్ళు హ్యాపీగా లీడ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. అలా కాదు అని చెప్పేసి అని చాలామంది కూడా మిస్ఇంటర్ప్రిటేషన్స్లోకి వచ్చి 498A కేసు పెడితేనే డైవర్స్ వస్తుంది, 498A కేసు పెడుతూనే అలమనీ వస్తుంది, 498A కేసు పెడితేనే వీళ్ళకి మెయింటెనెన్స్ వస్తుంది అనే ఒక బూచిని చూపించుకొని ఈరోజు ఏదైతే 498A కేసులు పెట్టుకుంటున్నారో మీకు తెలియకుండానే మీరు మీ లైఫ్ని, అలానే మీ లైఫ్ టైంని కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు అనేది నేను ఒక్కసారి ప్రజలకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో దయచేసి అందరు గమనించాల్సిన అవసరం ఏంటంటే 498A కేసు పెట్టడం వల్లనే మీకు టైం ఫ్రేమ్ ఎక్కువ పడుతుంది. 498A కేసు పెట్టడం వల్ల మీ ఎంటైర్ పీస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో ఏజ్ ఫ్యాక్టర్లో మీరు బాగా గమనించాలి. ఏజ్ ఒక్కసారి పోతే అది తిరిగి రాదు. సో ఈ 498A కేసు పెట్టినప్పుడు ఈ 498A కేసు పెండింగ్లో ఉంటుంది, అలానే మీకు అలమనీ రావాల్సిన అది పెండింగ్లో ఉంటుంది, డైవర్స్ పెండింగ్లో ఉంటాయి, మిగతా అన్ని మెయింటెనెన్స్ అన్నీ పెండింగ్లో ఉంటాయి. బట్ 498A ఒక కేసు మీరు పెట్టి తప్పుడుగా మీరు సమాచారాలు తీసుకొని చుట్టుపక్కల వాళ్ళు పెట్టారు చేశారని చెప్పేసి అని మీకు తెలియకుండా, సరిగ్గా కన్సల్టేషన్ లేకుండా, లీగల్ ఒపీనియన్ లేకుండా మీరు అలా వెళ్ళిపోవడం వల్ల జరిగే మిస్టేక్స్ ఇవి. సో ఇక్కడ ప్రయారిటీ 498A కాదండి. ప్రయారిటీ మీకు లైఫ్ నచ్చకపోతే మీరు లైఫ్లో డిస్పస్ అవ్వాలి. అంటే లీగల్ డిస్పస్ అయిపోవడం అంటే సపరేషన్ అయిపోవడం. మీరు ఎప్పుడైతే సపరేషన్ అవ్వాలని అనుకున్నారో మ్యూచువల్గా మీరిద్దరు కలిసి, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ అండర్స్టాండింగ్ ద్వారా జాయింట్ డైవర్స్ కానీ ఫైల్ చేస్తే మీకు బిఫోర్ లెస్ దెన్ ఆఫ్ 6 monthsలోనే ఇమీడియట్గానే మీకు డైవర్స్ అనేది గ్రాంట్ జరుగుతుంది. మీరు ఏ విధంగా అయితే మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైతే మీరు కండిషన్స్ రాసుకున్నారో ఆ కండిషన్స్ ప్రకారమే మీకు డైవర్స్ అనేది గ్రాంట్ చేసి ఎవరి లైఫ్ వాళ్ళు పీస్ఫుల్గా మళ్ళీ మీరు రన్ చేయగలుగుతారు. వన్స్ ఒక్కసారి మీరు ఏజ్ని పోగొట్టుకుంటే, ఏజ్ని మీరు మిస్ చేసుకుంటే ఆ ఏజ్ మళ్ళీ మీకు తిరిగి రాదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే సందీప్ గారు 498A అనే కేసుతో వాళ్ళ ఎంటైర్ లైఫ్ ఆఫ్ ఏజ్ పోతుంది. ఈ లైఫ్ ఆఫ్ ఏజ్ పోవడం వల్ల 30 years దాటిపోతాయి, 35కి వస్తారు, తర్వాత ఇంకో మ్యారేజ్ చేసుకుందామంటే కూడా అబ్బాయిలు దొరకరు, తర్వాత చాలా ప్రాబ్లమాటిక్ ఎంటైర్ లైఫ్ని కిల్ చేసుకుంటున్నారు. వై యూ వాంట్ టు కిల్ దట్ లైఫ్? బెటర్ అమికబుల్గా మీకు నచ్చకపోతే బెటర్ దాన్ మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని మ్యూచువల్ అగ్రిమెంట్స్లోకి వచ్చి, మ్యూచువల్ అండర్స్టాండింగ్లోకి వచ్చి మ్యూచువల్ డైవర్స్కి కానీ మీరు అప్లై చేసుకుంటే డెఫినెట్గా సుప్రీంకోర్టులో ఇచ్చిన కొన్ని గైడెన్స్ ప్రకారంగా తొందరగానే 6 months లోపలే మీకు చాలా కేసెస్ కూడా ఇప్పుడు దాకా డిస్పోజ్ అయిపోయి ఉన్నాయి. అదేవిధంగా మీరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ జాయింట్ డైవర్స్ కానీ ఫైల్ చేసుకుంటే విత్ ఇన్ టైం ఫ్రేమ్ లోపలే మీకు డైవర్స్ అనేది గ్రాంట్ అవుతుంది. దీన్ని కానీ అవైల్ చేసుకోగలిగితే చాలామంది లైఫ్ ఈరోజు ఏదైతే
ఒక క్వశ్చన్ మార్క్లో ఉండిపోయిందో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్లో మారుతుంది అనేది నేనైతే చెప్పగలుగుతాను సందీప్ గారు.